కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రాష్ట్ర గిడ్డంకుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు తెలిపారు. ఎండల ప్రభావంతో కార్మికుల కొరత ఏర్పడిందని ఈ నెల చివరి నాటికి కొనుగోలు పూర్తి చేస్తామని అన్నారు. రాష్ట్రంలో కూడా గోడౌన్ల నిర్మాణం జరుగుతుందని, రాబోయే రోజుల్లో మరిన్ని అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఇక మిగతా రాష్ట్రాలు మొక్కజొన్న కొనుగోలు చేయడం లేదని, తెలంగాణలో ఎంత పంట వస్తే అంత కొనుగోలు చేస్తున్నామని అంటున్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావుతో మా ప్రతినిధి యాకేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న, వరి పంట కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో చివరి గింజ వరకు కూడా కొంటామని ప్రభుత్వం చెప్తా ఉంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని చాలా స్పష్టం చేశారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితులు కనిపించట్లేదు. ఇంకా కొనుగోలు కేంద్రాలు వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉందని ఒక పక్కన బీఆర్ఎస్ కూడా విమర్శన చేస్తూ ఉంది. అసలు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు ఎట్లా కొనసాగుతున్నాయి, దానికి సరిపడాల్సినటువంటి గోడౌన్స్ అందుబాటులో ఉన్నాయన్న అంశానికి సంబంధించి రాష్ట్ర గిడ్డంకుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు గారు మనతో ఉన్నారు. సార్, అటు మొక్కజొన్న, వరి కొనుగోలు కేంద్రాలకు సంబంధించి ఏ స్థాయిలో ప్రస్తుతం కొనుగోలు కొనసాగుతున్నాయి? ఈ సంవత్సరం కృష్ణా, గోదావరి నదులకి సంబంధించిన అన్ని ప్రాజెక్టులు కూడా సకాలంలో నిండటం, వేసవి పంటకి నీళ్ళివ్వటంతో వరి మరియు మొక్కజొన్న విపరీతంగా ఒకవైపున విస్తీర్ణం పెరిగింది, ఒకవైపున ఈల్డ్ కూడా పెరిగి పెద్ద ఎత్తున పంట పండటం సంతోషకరం. అదేవిధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు మరి మినిమం సపోర్టింగ్ ప్రైస్తో కొనడానికి సిద్ధంగా లేని సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా రైతుల పక్షాన నిలబడి ఎన్ని కోట్ల రూపాయలు నష్టం వచ్చినా పర్వాలేదు, రైతులకి మనము మినిమం సపోర్టింగ్ ప్రైస్తో కొనాలి అని చెప్పేసి వరిని, అదేవిధంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి ఈనాడు ఈ రెండు పంటలను కూడా రైతుల దగ్గర ప్రతి గింజ కొనడానికి సిద్ధమై ఈరోజు పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలు తెరిచి కొనటం జరుగుతూ ఉంది. అయితే ఒకేసారి రెండు పంటలు రావటం, అదేవిధంగా బెంగాల్లో ఎలక్షన్లు రావటం, అదేవిధంగా మరి బీహార్ హమాలీలు ఈ ఎండ తీవ్రతకి ఎక్కువగా పనిచేయకపోవడంతో కొంత మరి నిర్లక్ష్యం కాదు కానీ కొంచెం నిదానంగా నడుస్తున్నమాట వాస్తవం. అయితే రైతులు కూడా వారు దిక్కుతోచని స్థితిలో మరి పైన మబ్బులు పట్టినప్పుడు అకాల వర్షాలు వస్తాయని చెప్పి అకాల వర్షాలతోటి మనం మరి ఇబ్బంది పడతామని చెప్పేసి వారి తొందర ఉన్నమాట వాస్తవం. ఈ రెండు పంటలకి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే లారీల ఆవశ్యకత కూడా ఉంది. ఇన్ని లారీలు ఒకేసారి మరి పంటల ట్రాన్స్పోర్ట్ చేయాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వీటన్నిటికి తోడు ఇన్ని లక్షల టన్నులు ఒకవైపున అంటున్నారు సార్. గతంలో ఎన్నడూ లేని రీతిలో కూడా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు, అటు వరి పంట దిగుమతి అయింది, పెద్ద ఎత్తున కూడా ఉత్పత్తి జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి సరిపడాల్సినటువంటి గోడౌన్స్ అందుబాటులో ఉన్నాయా? రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని గోడౌన్స్ ఉన్నాయి? మొత్తం ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల పంట ఇప్పటి వరకు గోడౌన్స్కు చేరుకుంది? ఇక్కడ మన రాష్ట్రంలో వివిధ సంస్థల ద్వారా 80 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లు మాత్రమే ఉన్నాయి. ఇవి ఇప్పుడున్న పంటలకి, ఆల్రెడీ మన దగ్గర ఉన్న నిల్వలకి, ఒకవైపున సన్న బియ్యం ఇవ్వడానికి పేదల కోసం ఉన్న నిల్వ చేసిన బియ్యము, అదేవిధంగా ధాన్యము, అదేవిధంగా పెసలు, కందులు అలాంటి పప్పు ధాన్యాలు, అంతేవిధంగా ఇప్పుడు మొక్కజొన్నలు, వీటన్నిటికీ కావాలంటే కొంత మరి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే ఇంకా ప్రైవేటు గోడౌన్లు కానీ మరి అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా నాకు తెలిసినంతవరకు ఆంధ్రాకు కూడా కొన్ని గోడౌన్లు తీసుకోవడం జరిగింది. మనకి దగ్గర ప్లేస్లో అయిన జగ్గైపేట, అదేవిధంగా వచ్చవాయి, అదేవిధంగా తాడేపల్లిగూడెం కూడా మనం కొన్ని గోడౌన్లని ప్రభుత్వం తీసుకొని అక్కడికి కూడా పంపించడం జరుగుతుంది. ఎక్కడ చిన్న చిన్న గోడౌన్ 100 టన్నులున్నా, 200 టన్నులున్నా, 500 టన్నులున్నా, రైస్ మిల్లులు, సిక్కైన రైస్ మిల్లున్నా కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ప్రభుత్వం, అదేవిధంగా అధికారులు కూడా ఎక్కడ నిర్లక్ష్యం వహించకుండా మరి రైతుల పట్ల వారికి ఉన్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు కానీ, బట్టి విక్రమార్క కానీ, శ్రీనివాసరెడ్డి గారిని వీళ్ళు కూడా ఎప్పటికప్పుడు వారికి ఆదేశాలు ఇస్తూ ఎక్కడ నిల్వ చేయడానికి అవకాశం ఉందో, మనకు సరిపోకపోతే ఇతర జిల్లాలు, అవసరమైతే ఇతర రాష్ట్రాలు కూడా వెళ్ళి మరి పరిశీలన చేసి అక్కడికి పంపించడం జరుగుతుంది. ఈ రోజుకి ఖమ్మం జిల్లాలో, అదేవిధంగా రాష్ట్రంలో మరి మొక్కజొన్నలు అయితే నాకు తెలిసినంతవరకు 80-90% వెళ్ళాయి. ఇంకొక 20% మరి రైతుల దగ్గర ఉన్నాయి. అవి కూడా కాటాలు వేస్తూ ఉన్నారు. ఈ వారం అంటే మే ఎండింగ్కి పూర్తిగా కొనుగోలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వరి కూడా సుమారుగా 45 నుంచి 50 లక్షల టన్నులు తెలంగాణ ప్రాంతంగా
కొన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం 80 లక్షల టన్నులు, 50 లక్షల టన్నులు ఇది ఇప్పుడు కొనడం జరుగుతుంది. వాటిని కూడా రైస్ మిల్లులకు పంపించడం, అదేవిధంగా అవసరమైతే గోడౌన్లకు పంపించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం మరి వేగంగా మరి ఆదేశాలు ఇస్తూ ప్రభుత్వం శ్రద్ధతో రైతుల పక్షాన్ని నిలబడింది. మరి భారతదేశంలో పక్క రాష్ట్రాలైన ఆంధ్ర కానీ, మరి అదేవిధంగా మహారాష్ట్ర కానీ, అదేవిధంగా ఛత్తీస్గఢ్ కానీ ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఇలాంటి పరిస్థితి చేయట్లేదు. అలాంటి పరిస్థితిలో ఎన్ని అప్పులున్నా సుమారుగా ఈరోజు మొక్కజొన్నలు కొనటం వల్ల రైతుకి ఎకరానికి 20,000 నుంచి 25,000 రూపాయలు అదనపు ఆదాయం లభిస్తూ ఉంది. ఇది మేము కూడా రైతులను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది రాయల నాగేశ్వర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. పంట కొనుగోలు కేంద్రాల్లో కొంత కొరత ఉన్నటువంటి నేపథ్యంలో కొంత నినాదంగా కొనుగోలు జరుగుతున్నాయి. ఇప్పటివరకైతే 80% మేర కూడా కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ధాన్యాన్ని కొన్నదని చెప్తున్నారు. కొద్దిగా మిగిలిన పంటను కూడా ఈ నెల చివరిలోపు కూడా పూర్తి స్థాయిలో కొంటామని చెప్తున్నారు. అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గోడమ్స్ అన్ని కూడా కొంత షార్టేజ్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ దాని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. రాబోయే 2 సంవత్సరాల్లో కూడా రైతుల నుంచి సేకరించినటువంటి ప్రతి పంటను కూడా నిల్వ చేసేందుకు గోడమ్స్ కూడా రెడీ అవుతున్నాయని చెప్తున్నారు. భవిష్యత్తులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా పంట కొనుగోళ్లు అటు దాన్ని దాచుకునేందుకు కూడా వెసులుబాటు కల్పిస్తామని రాయల నాగేశ్వరరావు చెప్తున్నారు. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్ ఖమ్మం.